ఆలేరులో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇయ్యాలి, బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటది. అందుకే ఆలోచించాలి. ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాలి, ఉద్యమంలో కలిసి పనిచేసినాం 10 ఏళ్ల కిందట, ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం, తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం. కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎంతో మంది త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టే మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం 73% జీతం పెంచుకున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం. కానీ ఏమైంది? 73% జీతం పెంచినామని మనం సంబరపడ్డాం. కానీ ఉద్యోగులకు ఇదే యూట్యూబ్లో అడ్డమైన లేవెక్కిచ్చిండ్రు. మీకు మొదటి తారీఖు రోజు జీతం పడతలేదు. కరోనా అయిపోయిన తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడు? రైతు బంధు ఆగొద్దు, ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, ముసలోళ్ళ ఆసరా పెన్షన్ ఆగొద్దు, రైతులు ఇబ్బంది పడొద్దు, రైతు బీమా ఆగొద్దు అని కేసీఆర్ ఆలోచించింది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక 2 రోజులు ఆలస్యమైన ఏం కాదేమో అని ఒక మంచి హృదయంతో కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మనకు మధ్యన ఇదే యూట్యూబ్ గాళ్ళు లేనిపోయిన అగాధం సృష్టించింది. 10 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ దురదృష్టం ఏంది? పిల్లలను మనకు దూరం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు, మోడీని అడిగితే సమాధానం రాదు. కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యలే అంటే చూపెట్టరా అయ్యా. దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చిండ్రా 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు. కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. రాహుల్ గాంధీ కుక్కలు, మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏమో అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే వాస్తవాలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, వాస్తవాలు ఎప్పుడన్నా ప్రజలకు చెప్పాలి. ఇన్ని రోజులు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చేసిన దగుల్బాజీ ప్రచారం, దివాలకోరు ప్రచారం ఏదైతుందో ఒక్క ఉద్యోగమే రానట్టు 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చినాకనట 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఎక్కడి 30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినవా? ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డను కన్నాడు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు. 30,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి. ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు. ఏమాయ నీ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట. నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లాబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసేటోడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సొక్కం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను, మా ఆడబిడ్డలను మోసం చేసింది. నెలకు 2,500 ఇస్తా అన్నారు. కోడన్లుంటే 2,500 ఇస్తా అన్నాడు. మహాలక్ష్మి అన్నాడు. ఇప్పటిదాకా అత్తాలేదు పత్తలేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. 1,67,00,000 మంది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు 2,500 అని. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్లో. మేము ఆల్రెడీ చాలు చేసినాం, మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం. తెలంగాణలో నెలకు 2,500 పడుతూనే ఉన్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ